నా పేరు రాధామాధవి, పీడీఐసిడిఎస్. ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఇంకొల్లు కారం కడవకుదురు దారిలో బాలామృతం ప్యాకెట్స్, చిక్కీలు, ఐసిడిఎస్ రిలేటెడ్ స్టాక్ అక్కడ చాలా ఎక్కువగా పడున్నాయి అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్ నుండి లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా స్టాక్ను అక్కడ పడేశారు అని చెప్పి వార్త చూశాను. అది చూసిన తర్వాత ఇంకొల్లు రావటం జరిగింది. చాలా ఎక్కువ అమౌంట్లో ఉంది అంటే అంగన్వాడీ కేంద్రాలకి అంతంత స్టాక్స్ రావడానికి అవకాశం ఉండదు. స్టాక్ గొడౌన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎంఆర్ఓ గారు, ఇంకొల్లు తహసీల్దార్ గారు, సిడిపిఓ, ఎంఈఓ గారు కూడా అక్కడ ఉన్నారు. స్టాక్ గొడౌన్ వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసింది, ఆల్రెడీ ఎంఆర్ఓ గారు సీజ్ చేసిన స్టాక్ ఏంటంటే అక్టోబర్ నెల 2024వి, డిసెంబర్వి ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్డ్ కండిషన్లో ఉంది. ఆ స్టాక్ను చూసాము. గొడౌన్ ఇన్ఛార్జ్ ముందు నాకేమీ తెలియదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యింది, మేము ఇండెంట్ కంటే ఎక్కువ తీసుకుంటాము, ఎక్కువగా అందులో దొరికినవి ఏంటి అంటే ఎండిఎం రిలేటెడ్ చిక్కీలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు స్కూల్స్కి వెళ్ళారు, అక్కడ వెరిఫై చేశారు, అక్కడ స్టాక్ అంతా సరిపోయింది. అలాగే ఐసిడిఎస్ నుండి సూపర్వైజర్స్, సిడిపిఓ గారు వీళ్ళందరూ కూడా స్టాక్ వెరిఫై చేశారు. ఫిజికల్ బ్యాలెన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాలెన్స్కి టాలీ అయ్యింది. ఇంతవరకు మనకు బెనిఫిషరీస్ కూడా ఎవరు వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ ఇవ్వకుండా ఉన్నారు అన్నది ఎలాంటి కంప్లైంట్ కూడా మనం ఇంతవరకు రాలేదు మన వరకు. అయితే చాలా ఎక్కువ స్టాక్ డ్యామేజ్డ్ కండిషన్లో అక్కడ కనిపించింది. దీని మీద స్టాక్ ఇన్ఛార్జిని అడిగితే ఆయన ఇండెంట్ కంటే మేము ఎక్కువ తీసుకుంటాము, ఎప్పుడైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ని తీసుకుంటాము, నేను స్టాక్ గొడవని క్లీన్ చేశాను, క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ పడేయటం జరిగింది, ఇంకొల్లు కడవకుదురు రోడ్లో పడేశాను అని తను చెప్పారు. స్టాక్ ఆల్ సిడిపిఓస్కి, డిస్ట్రిక్ట్లో ఉన్న సిడిపిఓలందరికీ కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. స్టాక్ని మాత్రమే, అంటే ఇంతవరకు గొడౌన్స్లో ఉన్న స్టాక్ ఎలా ఉంది అన్నది మాత్రమే కాకుండా స్టాక్ గొడౌన్ కూడా హైజెనిక్ కండిషన్లో ఉందా లేదా చెక్ చేసుకొని దానికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ గొడౌన్ ఇన్ఛార్జ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఎప్పుడైనా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి గొడౌన్ని. అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ స్టాక్ని ఆయన పడేస్తున్నారు అని చెప్పి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద మళ్ళీ ఉన్నతాధికారులకు మేము నివేదిక ఇస్తాము. వారి గౌరవనీయులైన కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నివేదిక ఇస్తాము. వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మేము వారి ఆదేశాలను ఫాలో అవుతాం.